ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉపాధ్యాయ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలైతే పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందులో భాగంగా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి సంగీత కళాశాలలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్కి ఏదైతే ఓటింగ్ వేసేందుకైతే ఓటర్లు అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 7,556 మంది ఓటర్లు ఉండగా విజయనగరం జిల్లాకు సంబంధించి 5,223 ఓట్లు ఉండగా పార్వతీపురం అన్ని జిల్లాకు 2,333 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఈ సంగీత కళాశాలకు ఓట్లు వేసేందుకైతే పూర్తి స్థాయిలో ఓటర్లు వేసేందుకైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ అభ్యర్థి సంబంధించిన రఘువర్మ గారు కూడా పోలింగ్ స్టేషన్ని సందర్శించడానికైతే వచ్చారు. మరోవైపు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. స్థలాన్ని పర్యవేక్షించేందుకైతే ఆర్డీఓ దాట్ల కీర్తి మనతో పాటు ఉన్నారు. మేడం గారు, అసలు ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా అవుతుంది ఏంటి మేడం? సరళే ఉందండి, మీరే చూస్తున్నారు కదా. 8 o'clock అయింది, 8 to 4 ఉంటుంది కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. ఆల్రెడీ 8K చాలామంది ఆన్ క్యూస్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా కానీ వెబ్ కాస్టింగ్ ఆల్రెడీ అన్ని పిఎస్లోనే వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ పెట్టాము. బయట అంతా వీడియోగ్రఫీ పెట్టాము కాబట్టి అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో వాచ్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఆర్ఓ విశాఖపట్నం వారు కూడా అక్కడి నుంచి కూడా వాచ్ చేస్తాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇండివిజువల్గా కూడా మా తహసీల్దార్స్ అండ్ టీమ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ని ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ సరళిని తెలుసుకునేందుకు ఓటు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, సజావుగా జరుగుతుందా లేదనేది వెబ్ కాస్ట్ సిస్టమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇప్పటికే 10 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3 అభ్యర్థుల తీవ్ర ఉత్కంఠత పోటీ ఉంటుందని చెప్పేసి అంచనాకైతే వస్తున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు అయితే తీసుకున్నారు. దాదాపు ఇప్పటికే ఆ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందన్న కోణంలో ఇప్పటికే ఆ అభ్యర్థులు కూడా ఈ కేంద్రానికైతే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM TV, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.